కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైంది. వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే ఉల్లి, టొమాటో పంటలను రోడ్లపై పారబోసిన అన్నదాతలు ఇప్పుడు అరటి పంటను కూడా బీడు భూముల్లో పడేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయల చెరువుకు చెందిన చరణ్ అనే రైతు దాదాపు 35 ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. 15 ఎకరాల్లో పంటను కోసి మద్దతు ధర లేక బీడు భూముల్లో పడేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు. చూస్తున్నాం, గత 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో రైతుల దీనస్థితి. ఒక మిర్చియో, తర్వాత మామిడియో, తర్వాత పొగాకు రైతులే కాదు, ప్రస్తుతం అరటి రైతుల వ్యధలు చూస్తున్నాం. కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి దారుణంగా తయారైన సిచ్యువేషన్. వారిని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇప్పటికే ఉల్లి, టొమాటో పంటలను రోడ్లపై ఎలా పారబోసారో చూసాం. ఇప్పుడు అరటి పంటను కూడా బీడు భూముల్లో పడేస్తున్నారు అన్నదాతలు. అనంతపురం జిల్లా రాయల చెరువుకు చెందిన చరణ్ అనే రైతు దాదాపు 35 ఎకరాల్లో అరటి పంట సాగు చేశారు. అయితే ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. 15 ఎకరాల్లో పంటను కోసి మద్దతు ధర లేక బీడు భూముల్లో పడేశాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అరటి రైతులు గగ్గోలు పెడుతున్నారు.